వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రెంటికి చెడ్డ రేవడిలా పోతుల సునీత అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. అందుకు కారణం కూడా ఉంది. పోతుల సునీత అలియాస్ వావిలాల్ సునీత. సో ఈవిడ అనంతపురం జిల్లా రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. సో అలా ఆమె అనేక సార్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పలుసార్లు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించడం జరిగింది. ఆమె ఈవెన్ తెలంగాణ చోట మహబూబ్ నగర్ లాంటి చోట నుంచి కూడా ఆమె అలంపూర్ లాంటి చోట నుంచి కూడా టికెట్లు ఆశిస్తూ వచ్చారు. బట్ అలా ఆమెకు అనేక సార్లు మాత్రం అది చివరి దాకా వచ్చి అది అన్నిసార్లు కోల్పోతూ వచ్చారు ఆవిడ అవకాశం. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలిచిన పరిస్థితి అయితే లేదు. అలా టీడీపీలో అదే సమయంలో తన భర్త ద్వారా పరిటాల ఫ్యామిలీకి కూడా ఆవిడ దగ్గర కావడం జరిగింది. సో అలా పోతుల సునీత పరిటాల ఫ్యామిలీకి నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో అటు కర్ణం బలరాము అండ్ ఫ్యామిలీతో ఉన్న పరిచయాలు కూడా పోతుల సునీతను ఎప్పుడు కూడా ఒక వార్తలో వ్యక్తిగా నిలబెడుతూ వచ్చాయి. అలాంటి పోతుల సునీత మనం చూసినట్లయితే చీరాల్లో పోటీ చేసే ప్రయత్నం చేశారు టీడీపీ నుంచి రోసే హయాంలో కూడా. బట్ చీరాల్లో రోసే హయాం తర్వాత కూడా ఆమంచి కృష్ణమోహన్ మీద కూడా పోటీ చేసే ప్రయత్నం జరిగింది. బట్ ఆవిడ ఓడిపోయారు కూడా పార్టీ నుంచి పోటీ చేసి. అనంతపురం తీసుకొచ్చి ఆమె చీరాల్లో ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేసిన బట్ ఆ స్థాయిలో ఆమె చీరాల రాజకీయాల్లో ఇమడలేకపోయారు. చీరాలు కూడా ఆమెను అంతగా ఓన్ చేసుకోలేకపోయింది. ఇక పర్టికులర్లీ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమెకు పార్టీ ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఆ రోజు ఆమెకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కూడా కేటాయించింది. ఓడిపోయింది. దట్టు అటు మహిళా నేత, కొంచెం వాయిస్ ఉన్న నేత అని చెప్పేసి ఆ రోజు అటు పరిటాల ఫ్యామిలీ అన్నుంది, ఇటు కర్ణం బలరాం లాంటి వాళ్ళ అన్నుంది. ఆ స్థాయిలో ఆమెకి ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అయితే ఎమ్మెల్సీ పదవి దక్కిన తర్వాత కొన్ని రోజులు ఆమె సైలెంట్గా ఉండిపోయారు. 2019 ఎన్నికల్లో ఆమె పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా ఆ స్థాయిలో ఆమెను అకామిడేట్ చేసేందుకు పార్టీ అధిష్టానం అంత సుంకుంగా లేదు అప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇక ఎమ్మెల్సీ పదవిలోనే ఆవిడ కొనసాగుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో 2019 ఎన్నికల సమయంలో సిఆర్డీఏ రద్దు బిల్లు జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. ఆ రోజు కౌన్సిల్లో మెజారిటీ బలం టీడీపీకి ఉంది. అండ్ దెన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీలో ఆమోదించుకున్నారు సిఆర్డీఏ రద్దు బిల్లును, బట్ కౌన్సిల్ మాత్రం ఆ రోజు దాన్ని డినై చేయడం జరిగింది టీడీపీకి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్సీలు ఉన్న కారణంగా. బట్ ఆ రోజు విప్పుని ధిక్కరిస్తూ కూడా పోతుల సునీత ఓటేసి డబుల్ క్రాస్ చేశారు టీడీపీ అధిష్టానాన్ని. ఆ క్రమంలోనే ఆమె వైఎస్ఆర్సీపీలోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. దెన్ వైఎస్ఆర్సీపీలోకి అప్పటికే కర్ణం బలరాం తన కొడుకుతో పాటు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినారు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత. దెన్ ఈవిడ కూడా వాళ్ళ వెంటే వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలో అటు చీరాల్లోనే ఆమె పూర్తి స్థాయిలో అకామిడేట్ చేసుకుందామంటే కర్ణం బలరామంకి అడ్డంకిగా ఉన్నారు. ఇంకెక్కడైనా సీట్ తనకు వస్తుందని ఆమె ఎక్స్పెక్ట్ చేసినా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆమె మీద ఫోకస్ పెట్టలేదు. తన అవసరానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆమెను వాడుకునే ప్రయత్నం చేశారు. ఇక అనేక సార్లు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఒక కొడాల నాని తరహాలోనే, ఒక వంశీ తరహాలోనే అనేక సార్లు ఆమె చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ఆమెకు మహిళా అధ్యక్షులు లాంటి పదవులు మొన్న ఇటీవలే కేటాయించారు ఎన్నికలకు ముందు. కానీ అలా పోతుల సునీతను మనం చూసినట్లయితే యాక్చువల్గా ఆమెకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే. ఆమెని రాజకీయాల్లో అసలు పోతుల సునీత అనే ఒక క్యారెక్టర్కి ఒక ఐడెంటిటీ కల్పించింది టీడీపీనే, ఒక ఐడెంటిటీ కల్పించింది చంద్రబాబు నాయుడే. అలాంటి వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో తల్లిపాలు రాగి రొమ్ముగుద్దిన విధంగా పోతుల సునీత చేస్తూ వచ్చారు. అలాగని ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు బయట నేత కూడా కాదు ఆవిడ. అయినా సరే ఆ స్థాయిలో ఆమెకు రెడ్ కార్పెట్ వేశారు టీడీపీ. బట్ అదే స్థాయిలో వాళ్ళని అదే కాలుతో తన్ని ఆవిడ బయటకు వచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెను అదే స్థాయిలో వాడుకునే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడును, ఆయన ఫ్యామిలీనో, లోకేష్ను, ఆయన ఫ్యామిలీనో తిడటానికి ఉపయోగించుకున్నారు. కానీ బట్ ఎక్కడ పోతుల సునీతకి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చిన విషయం మనం చూడం. అనేక రకాలుగా ఆమెకి పొలిటికల్గా అటు కర్ణం బలరాం లాంటి వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ బట్ ఆ స్థాయిలో ఆమె వైఎస్ఆర్సీపీలో ఎదగలేకపోయింది. దెన్ అదే బట్ వాయిస్ వినిపించడంలో మాత్రం టీడీపీని టార్గెట్ చేయడంలో మాత్రం ఆమె ముందు వరుసలో ఉంటూ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆమెకు టికెట్ దక్కలేదు. దెన్ ఈరోజు 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చాలా భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే తను నమ్ముకున్న కర్ణం బలరాం కూడా అక్కడ ఓడిపోయారు. సో కర్ణం బలరాం వెంకటేష్ పొలిటికల్ కెరీర్ మీద ఒక డైలమా ఉంది. ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి తనతో పాటు 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయన కెరీర్ మీద, ఆయన కేసుల మీద ఆయన ఇంకా డైలమాలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో 5 ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగడం అంటే తన భవిష్యత్ పూర్తిగా అంధకారంలో పడ్డట్టే అని కూడా ఆమె ఆలోచన చేస్తున్నారు. కానీ పోతుల సునీతకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్సీని కూడా కంటిన్యూ చేశారు. ఏదైతే ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్సీ పదవి ఇంకా ఆవిడకు ఉంది. ఆ పదవిలోనే ఆవిడ కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు ఆమె తన డెసిషన్ మార్చుకోవడానికి.
అలా పార్టీ ఓడిపోయిందో లేదో ఇలా తన పార్టీ పదవికి ఆమె రాజీనామా చేయడం జరిగింది. అటు ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉంటే ఆ పదవికి రాజీనామా చేశారు. కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నా కూడా వాటికి కూడా ఆమె రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేయడానికి ఒక కారణం ఉంది. ఈ రోజున ఎప్పుడైతే బాలినేని లాంటి వాళ్ళు ఓడిపోయారో ఆయన ఎన్నికలకు ముందే జనసేనలోకి వెళ్తారు, పవన్ కళ్యాణ్తో ఉన్న సానుకూల సంబంధాల కారణంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం కారణంగానే ప్రచారం జరిగింది. సో ఆ దిశగా ఆయన అడుగులు వేశారు. బట్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అని టీం హోల్డ్ చేస్తూ వచ్చింది. మొన్నటి ఎన్నికల అలా ఓడిపోయారో లేదో ఇలా ఆయన పావులు గెలిపారు, ఇలా జనసేనలోకి వెళ్ళిపోయారు. స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా కూడా ఈరోజు బాలినేని జనసేనలో చేర్చుకున్నారు. ఇక బాలినేని లాంటి వాళ్ళ సహకారంతో ఈవిడ కూడా జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. జిల్లాలో మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవితో కూడా ఆమె అదే స్థాయిలో ఒక సన్నిహిత సానుకూల సంబంధాలు ఉన్నాయి. ఆయనైనా సరే ఆమెను పార్టీలోకి తీసుకెళ్తారనే చర్చ కూడా జరిగింది ఒక దశలో. బట్ ఈ రోజున కర్ణం బలరాం, బాలినేని నమ్ముకొని వచ్చిన కర్ణం బలరాం పరిస్థితే ఈరోజు అర్థం కావట్లేదు. అలాంటి పోతులు సునీతకు రెడ్ కార్పెట్ వేసి పార్టీలోకి పిలిచే పరిస్థితి టీడీపీలో లేదని అనుకోవాలి. ఎందుకంటే వాసిరెడ్డి పద్మ ఎన్నోసార్లు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు మీద నోరు బారేసుకొని అటు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తే అది దక్కించుకోలేక చివరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎట్లోగలాగా ఆమెకు ఒక పదవి ఇచ్చారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి. ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఎన్నోసార్లు ఆమె చంద్రబాబు మీద బురద పోసే ప్రయత్నం చేశారు. అలాంటి వాసిరెడ్డి పద్మ ఈ రోజున పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి తను టీడీపీలోకో జనసేనలోకి వెళ్దామని ట్రై చేసిన ఆ స్థాయిలో ఆవిడకి ఎంట్రీ లేదు. అలాంటి వాసిరెడ్డి పద్మకే ఇక పోతుల సునీతతో పోల్చుకుంటే ఎన్నోసార్లు టీడీపీ నుంచి పదవులు అనుభవించి ఆ స్థాయిలో వాళ్ళని తల్లిపాలు దగ్గర ఒమ్ముగుద్దే విధంగా చేస్తూ వచ్చారు. ఆమెకి ఈ రోజున అంత స్థాయిలో ఆమెను వెల్కమ్ చేసి అంత స్థాయిలో ఆమెను పార్టీలోకి తీసుకునే సిచ్యువేషన్ అయితే టీడీపీలో లేదు. అలాగే ఇక జనసేనలోకి వెళ్దామన్నా బాలినేని లాంటి వాళ్ళు తన స్థానం ఏంటో పదిలం చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. పోతుల సునీత లాంటి వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకెళ్లే సిచ్యువేషన్లో ఈరోజు ఆయన లేరని అనుకోవాలి. ఒకవేళ పోతుల సునీత జనసేనలోకి వస్తానన్నా ఈరోజు స్థానికంగా ఉన్న క్యాడరు టీడీపీ క్యాడర్ ఒప్పుకునే పరిస్థితుల్లో లేదనే మనం అనుకోవాలి. ఎందుకంటే బాలినేని విషయంలోనే టీడీపీ క్యాడర్లో అసంతృప్తి ఉంది ఆయన తీసుకోవడం పట్ల జనసేనలోకి. సో పోతుల సునీత వచ్చినా వేరే అదే అసంతృప్తి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో అటు జనసేనలోకి వెళ్ళలేరు, ఇటు వైసీపీలో ఉండలేరు రాజీనామా చేసిన పరిస్థితిలో. అలాగని టీడీపీ నుంచి ఆహ్వానం లేదు. మొత్తానికైతే ఆమె రెంటికి చెడ్డ రేవడిలా మారింది ఆమె భవిష్యత్తు. అదే ఈరోజు టీడీపీలో ఉన్నట్టు ఇదే పోతుల సునీత ఆమె కీలక పదవిలో ఉండేవాళ్ళు అంటే కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్టులోనో లేకపోతే ఏదో టికెట్ లభించి ఒక కీలక పదవిలో ఉండేవాళ్ళు అంటే ఆశ్చర్యం లేదు. కర్ణం బలరాం తరహాలోనే ఒక తొందరపాటుతో ఆమె వేసిన అడుగులు మాత్రం ఈరోజు ఆమె రాజకీయ జీవితాన్ని కూడా డైలమాలో పడేసాయని మనం చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.